శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వాసుపత్రిలో ఓ పసికందు మృతి చెందడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. నందిగాం మండలం కైజోలుకు చెందిన శ్రావణి కాన్పు కోసం ఆసుపత్రిలో చేరారు. రాత్రి 11 గంటల నుంచి ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయని ఫోన్లో వైద్యులను సంప్రదించినా రాలేదని బాధితులు చెబుతున్నారు. ఉదయం 6 గంటలకు వైద్యులు ఆమెకు సాధారణ కాన్పు చేయగా మగబిడ్డను ప్రసవించింది. బిడ్డలో చలనం లేకపోవడంతో వైద్యులు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాన్పు సమయంలో బొడ్డు పేగ మెడకు చుట్టుకోవడం వల్లే ఊపిరాడక బిడ్డ మృతి చెందినట్లు ప్రసూతి వైద్యురాలు ధనలక్ష్మి తెలిపారు. నా మానవుడిని మేడం తనకంటాను అందరికి అనిగే చేసినాను అంటుంది. నేను డెలివరీ అవ్వలేదు అమ్మ రాయమ్మని ఊళ్ళో ఎంత బతి మళ్ళీ లేకపోతే తీసి ఇచ్చామని అమ్మ నేను వెళ్ళిపోతాను సిస్టర్లు ఉన్నారు కదా అని తీసుకుని వెళ్ళిపోతాను. ఎంత బతి మారితే నేను చేర్చిచ్చినారు కదా ఆ అమ్మ వచ్చింది కదా తెల్లారి వచ్చింది సర్జరీ చేసింది ఎడ్ చేసింది డెలివరీ చేసింది. మరి ప్రయాణం లేదు నా మానవుడికి. ఎంత మానవుడు 23కి వస్తే నార్మల్ అవుతుంది అన్నారు. అయితే మళ్ళీ 24కి డేట్ ఇచ్చారు. 24కి డేట్ ఇవ్వగానేమో 24కి వచ్చి జాయిన్ అయిపోమన్నారు. జాయిన్ అయితే నొప్పులు రాలేదు. వాళ్ళకి అడిగితే స్కానింగ్ చేశారు, చూసారే హెల్దీగానే ఉంది, టాబ్లెట్ ఇస్తాం నొప్పుల గురించి అన్నారు. నా వలన కావట్లేదు సిజరింగ్ చేసేయండి అని చెప్పిన. డాక్టర్లు ఎవరు లేరు, తెల్లారే చేస్తారు అన్నంత అప్పటి వరకు నేను ఓపిక పట్లని ఏదో ఒకటి చేయండి అని అన్న. నేను డాక్టర్ ధనలక్ష్మి అండి, సిఎస్ డిహెచ్ టెక్లీలో. నైట్ ఒక కేసు అది ఈడిడి నిన్ననే, అందుకని చెప్పి డెలివరీ చేయడానికి అడ్మిట్ చేయడం జరిగింది. డెలివరీ లేబర్ అంతా స్మూత్గా ప్రోగ్రెస్ అయింది. బట్ ఆఫ్టర్ డెలివరీ బేబీ మెడ చుట్టూ బొడ్డుతాడు ఉండడం వల్ల బేబీ సరిగా ఊపిరి తీసుకోలేకపోయింది. చిన్నపిల్ల డాక్టర్ గారు కూడా వచ్చి చూశారు. డెలివరీ నేనే కండక్ట్ చేశాను. ఇంకా డెలివరీ ప్రోగ్రెస్ వచ్చింది అనేటప్పటికే వచ్చాను. నేనే డెలివరీ కండక్ట్ చేశాను స్టాఫ్ కాదు. సో అక్కడ నెగ్లిజెన్స్ ఏమీ లేదు.